शातम तलाव अनुకుంటు शातम तलाव एबाई गडराव दुर्जागुड़ा कारवांडला हकीपेट नाला ఒకటే కాదు శాతम ఆర్మీ చెప్పినా కూడా లాడర్ లేదంటారు, ఒకసారి లాడర్ అక్కడ పోయిందంటారు, ఒకసారి వాటర్ బాల దగ్గర పోయిందంటారు. ఆ పనే కాదు. రాసుకున్న వచ్చి మీటింగ్లో అటెండ్ చేసినాక కనీసం చెప్పిన దాంట్లో ఒక 70% అన్న వర్క్ అయితే మళ్ళీ మాకు కూడా చెప్పడానికి వస్తుంది. నైట్లో తిరగాలి, మీరు తిరగకండి, మీ డిప్యూటీ చేయి ఏం పని నైట్ ఇలా ఉన్నది ఎందుకు? మనం జిహెచ్ఎంసీ నుంచి పేమెంట్ ఎందుకు ఇస్తున్నాం? ఒక గంట 2 గంటలు వాళ్ళ ఏరియాలో ప్యాకేజ్లో తిరిగితే మొత్తం ఏరియా తెలిసిపోతుంది, ఇక్కడ ఎదుగుతున్నాయి, ఎక్కడ బంద్ ఉన్నాయి. టెంపుల్ కానీ అన్ని మధ్యలో కాడ బయట లోపల ఎక్కడెక్కడ తీసారు మొత్తం ఫిట్ కాదు. పెట్టాలి. సో నైట్ మొత్తం చెకప్ చేయండి. మెయిన్గా ఏఈస్ లేట్గా ఎందుకు వచ్చినాం? 4 o'clock కదా మీటింగ్. ఏ మీటింగ్ ఉన్నా రావాలి, కాసేపు గ్రూప్ 10 నిమిషాలు అయిపోతుంది. ఒకటి అర్జెంట్ ఉంటే మీటింగ్ అటెండ్ చేస్తే, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏఈకి తెలిసినంతగా డిఈకి తెలియదు, డిఈకి తెలిసినంతగా ఈకి తెలియదు. ఈ అంటే ఏరియా ఎక్కువ అయిపోతుంది. సో కరెక్ట్గా చెప్పగలిగి మొత్తం 7 జిరాక్స్ చేసి అందరికి ఇచ్చేసి షార్ట్ పీరియడ్లో మళ్ళీ స్పాయిల్ అది రావట్లేదు, అంటే డ్యామేజ్ అయిపోతుంది. పూర్ వర్క్మెన్షిప్, పూర్ క్వాలిటీ అనేది మెయిన్ వర్క్మెన్షిప్ మెయిన్ ప్రాబ్లం. సో సమ్ గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, రికవరీ ఉంటుంది. డ్యామేజ్ అంటే పర్చేజ్ చేయమని వాళ్ళు ఏంటంటే బిల్ వస్తే కానీ మేము పర్చేజ్ చేసిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకుని వచ్చింది సార్. इशू गोइंग है सर बिटवीन ईएसएल एंड एजेंसी सर. वर्कर्स अंता हेड ऑफिस में एक मीटिंग की, मेयर साहब की मीटिंग में बात किया. वो लोग क्या है बोले तो हम ईएसएल को नहीं जाते, बल्दिया में रहते बोले. क्यों बल्दिया में? एनी हो आउटसोर्स रहे. उसका क्या है बोले तो बल्दिया में रहे तो परमानेंट होता. तेलंगाना मूवमेंट में हम लोगों को परमानेंट करना बोले तो वादा किया, इसलिए परमानेंट होता. सुप्रीम कोर्ट भी परमानेंट नहीं दे रहे, आउटसोर्स को परमानेंट देने का कानून नहीं. एलएससी डिपार्टमेंट में थोड़ा लोग को दिया, लेकिन वो भी कोर्ट केस से स्टे से वो भी कन्विंस किया. సో ఒకటి మనం చేయొచ్చు, డివిజన్ వైజ్ ఇన్ఛార్జ్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది కొంచెం ఫిక్సప్ చేయాలి. తర్వాత వర్కర్ని కూడా కొంచెం మన లెవెల్లో మనం చేసుకుంటూ పోదాం. సో ఒక ఆపరేషన్. थैंक यू सर. खैरताबाद जोनल कमिश्नर के पास हल्के कारवान के तमाम कारपेंटर्स और तमाम ऑफिसर्स के साथ में रिव्यू मीटिंग की गई, जिसके अंदर साबिक़ा में सेंक्शन शुदा कामों को पेंडिंग रखा गया था. तमाम कामों की नुमाइंदगी की गई और साथ ही साथ इंजीनियरिंग कामों के अलावा भी टाउन प्लानिंग के और चीफ इंटोमोलॉजिस्ट और डेयरी फार्म्स के ताल्लुक से और तमाम जितने भी हेल्थ के ताल्लुक से तमाम कामों के ऊपर रिव्यू मीटिंग की गई. और जोनल कमिश्नर ने तयफ़ुन किया कि जल्द से जल्द जो इंजीनियरिंग के काम नए हैं उन तमाम कामों को सैंक्शन करने का तयफ़ुन दिया और डेयरी फार्म्स के ऊपर एक्शन लेने का तयफ़ुन दिया. और जो तालाबों के ऊपर, नालों के ऊपर जो मलेरिया जैसे बीमारियाँ मरे, उसके ऊपर चीफ इंटोमोलॉजिस्ट मलेरिया डिपार्टमेंट को हिदायत दी कि 8 दिन के अंदर तमाम के तमाम नाले, तालाबा जितने भी काम आए तमाम